మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో భూములు, గనులు, ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. ఎవరికీ తెలియని విధంగా నిరుద్యోగుల కడుపు కొట్టి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారులు తన గుప్పెట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 15 రోజుల ముందర దాదాపు 700 మందిని ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లను కనీసం అప్లికేషన్స్ వెరిఫై కూడా చేయకుండా నియమించుకున్నారని ఆరోపించారు. ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి 15 రోజుల ముందు విద్యుత్ శాఖలో చిత్తూరు జిల్లాలో దాదాపు 700 మందిని ఫీల్డ్ అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, ఇతర ఉద్యోగాల పేరుతో 700 మందిని నియమించుకున్నాడు. ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో 25 సబ్స్టేషన్ల 4 చొప్పున 100 మందిని నియమించుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కో అండ్ టీం. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయలు వసూలు చేసుకొని తిన్నారు. అదేవిధంగా NHRM నేషనల్ హెల్త్ మిషన్, దీంట్లో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి DMHO, DCHS ఇతర అధికారులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 375 ఉద్యోగాల్ని కనీసం అర్హత లేని వాళ్ళని నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అప్లికేషన్ పెట్టకుండా కానీ అమ్ముకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ టీం. కాదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నేను ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ పక్షాన, నువ్వెంతో ఇష్టపడేటువంటి చదువు అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా